మరొక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నట్లుగా తన పార్టీ నాయకులే అంటున్నారని అన్నారు. పదే పదే అరెస్టు మాట కేటీఆర్ సింపతి కోసమేనని దుయ్యబట్టారు. కేటీఆర్ ను అరెస్టు చేయడానికి తాము కుట్ర చేయటం లేదని అన్నారు. లగచర్ల ఘటనపై సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని పేర్కొన్నారు. స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరు ఒకసారి వీడియో చూస్తే మాజీ శాసనసభ్యులు మేము ఎవరైనా వస్తే కొడతాం, కొట్టి తీడుతాం, బుద్ధి చెప్తామని చెప్పింది వారా? మేము ప్రభుత్వ అధికారులను తరిమి కొడతాము అని స్పష్టంగా చెప్పింది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి అగ్రనేతలు. సరే, మేమేమన్నాము? ప్రభుత్వ అధికారులకు సంబంధించి భయాందోళనకు గురి చేసి చితకబాది చంపే ప్రయత్నం చేయటం ప్రజాస్వామికంగా దాన్ని మీరు ఖండించకుండా ఆహ్వానం పలుకుతూ, స్వాగతం పలుకుతూ, సంఘీభావం తెలియజేస్తా ఉన్న తరుణం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మేము స్పష్టంగా చెప్పడం జరిగింది, అమాయకులైన ఆ గిరిజన రైతు సోదరులకు సంబంధించి వారికి ఉన్న అనుమానాలు కానీ, వారికి ఉన్న ఆలోచనలు కానీ, వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రజాస్వామికమైన పద్ధతిలోనే పోతాం రాబోయే కాలంలో కూడా. వారిని అడ్డుపెట్టుకొని దాదాపు 15-16 మంది ఆ ప్రాంతంలో రైతు కాని వాళ్ళు కూడా బండలు విసరడం, వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని అక్కడ పోయి పరామర్శించడం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. పాత్రికేయ మిత్రులు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. మేమేమి కుట్ర పన్నమని ఈరోజు కూడా చెప్తా ఉన్నాము. స్పష్టంగా వారికి సంబంధించిన మాజీ శాసనసభ్యులు వీడియో పరంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి. మేమైతే మాట్లాడనీయలే కదండి. అది కూడా ఆలోచన చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఏదైనా కొత్తగా అట్లా పెట్టినరేమో అని. అది కూడా లేదు, అది కూడా వెరిఫై చేసి ఈరోజు మేము చెప్తా ఉన్నాము, వారి పార్టీకి సంబంధించిన వారి మిత్రులే మాట్లాడినరు, మేము ఎవరెవరితో మాట్లాడినాం అని ఆయనే చెప్పిండు వీడియో పరంగా. ఇక మీరు వీడియో చూసి కూడా మమ్మల్ని అడిగితే ఎట్లా? ప్రజలందరూ కూడా స్పష్టంగా మొత్తం వీడియోలలో మీ టీవీలో కనబడుతుంది, వారి టీవీలో కనబడుతుంది, ఆఖరి టీ న్యూస్లో కూడా కనబడుతూ ఉంది. ఇంకెట్లేనండి, ఒక కలెక్టర్ పైన దాడి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ పైన దాడి, చంపే ప్రయత్నం జరిగిందా లేదా స్పష్టంగా మేము చెప్పడం కాదు, టీవీలలో కనబడ్డాయి. ప్రజాస్వామిక పద్ధతిని అవలంబిస్తూ ముందుకు నడిచినాం తప్ప వాళ్ళను బలవంతంగా మీరు ఈరోజు దీనికి ఒప్పుకోవాలని చెప్పడం జరగలేదు. కలెక్టర్ గారు పోయి వారి అభిప్రాయ సేకరణ భాగంలోనే వారికి ఎక్కడికి వెళ్ళటం జరిగింది. దాన్ని బుల్డోజ్ చేసి మేము ఈ విధంగా చేస్తున్నామని ఎక్కడ కూడా చెప్పలే. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం మేము స్పష్టంగా, మేము ప్రజాస్వామికమైన పద్ధతిలో అక్కడ ఉన్న రైతు సోదరులు కానీ, భూమి కోల్పోతా ఉన్న మా మిత్రులకు సంబంధించి వారికి ఏవైతే ఆలోచన ఉందో, అనుమానాలు ఉన్నాయో, లేకుంటే వారి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకొని నివృత్తి చేసి వారిని కన్విన్స్ చేసే ఈరోజు మేము ఇండస్ట్రీస్లను తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగింపు జరుగుతుంది. ఎందుకంటే పరిశ్రమ అనేది రాష్ట్ర ప్రగతిలో ఒక ప్రధానమైన చిహ్నం. ఇక మేము అన్నిటికీ అవరోధిస్తాం, దీన్ని ముందుకు నడవద్దు, ఇండస్ట్రీ రావద్దు, ఈ రాష్ట్రం భయభ్రాంతులకు ఎక్కడో ఇంత పూర్వకం కొన్ని రాష్ట్రాల్లో ఉంటుండే ఆ విధమైన ఒక భయంకరమైన పరిస్థితి వాతావరణం క్రియేట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించిన అధికార యంత్రాంగాన్ని భయపెట్టియాలి అనే ఒక అభిప్రాయం. ఇది కరెక్టా? ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణ సంస్కృతిలో ఎప్పుడైనా ఉందా? డెఫినెట్గా కనబడుతుంది కదా. అస్థిరపరిచే కార్యక్రమ భాగంలో బీజేపీకి సంబంధించిన ఒక సోదరుడు అంటాడు, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మీద తీసేపడతా ఉన్నాడు. దానికి దీనికి కరెక్ట్గా లింక్ కుదురుతా ఉంది. బీజేపీ టీఆర్ఎస్ చేసే ఒక ప్లాన్, ఇద్దరు మిత్రులు కలిసి చేస్తా ఉన్న ఒక ప్రయత్నం స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఒక ప్రక్కనేమో వారు అట్లా మాట్లాడుతూ ఉంటే, ఇంకో ప్రక్కన మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో హింసకు ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిచింది ఇంకో పార్టీ. అంటే మీరు ఆలోచన చేయండి, దేర్ ఇస్ ద రిలేషన్.
సో మొత్తానికి ఇటు లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నట్లుగా తన పార్టీ నేతలే అంటున్నారు అని అన్నారు శ్రీధర్ బాబు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, పదే పదే ఈ అరెస్ట్ ని మాట కేవలం సింపతి కోసం మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నారు అంటూ కూడా శ్రీధర్ బాబు కమెంట్స్ చేశారు. దీని అసలు ఎలా చూడాలంటారు మనం? లగచర్ల ఇష్యూ అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ సింపతి పొందాలన్న ఒక ప్లాన్ గా కనిపిస్తుందని చెప్పి శ్రీధర్ బాబు అటాక్ మోడ్ లో వాళ్లకు ఖచ్చితమైన సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే లగచర్లకు ఎవరు వచ్చి దాడులు చేయాలని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా, మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఎవరు వచ్చినా దాడులు చేయండి, వాళ్ళని ఉరికించి కొట్టండి అని చెప్పి వీడియోలో చెప్పింది ఎవరు? వాటికి సమాధానం మీరు చెప్పడం లేదు. కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా చైర్మన్ వెంకటరెడ్డి వస్తే కూడా చంపే ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ సరైన సమాధానాలు చెప్పకుండా ఎంతసేపటికి అరెస్టు చేసుకోండి, 100 సార్లైనా అరెస్ట్ చేసుకోండి, యోగా చేసుకుంటాను అనే ఇలాంటి మాటలు కేవలం సింపతి కోసం, ఏదైతే గతంలో చేసిన కుంభకోణాల నుంచి తప్పించుకోవడం చేసే మాటలు తప్పితే ఇందులో వేరే ఉద్దేశాలు ఏమి లేవని చెప్పి కూడా డైరెక్ట్ గానే అటాక్ చేసిన పరిస్థితి. ఆయా ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి అధికారుల పైన దాడులు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పి కేటీఆర్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఘటనలో కేటీఆర్ ఉన్నట్లు వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారని చెప్పి కూడా ఆరోపించారు. పదే పదే అరెస్టులని చెప్పడం వల్ల లాభం ఏముంది, మేము కుట్ర చేయడం లేదని చెప్పడం కోసమా అని చెప్పి కూడా డైరెక్ట్ గా కేటీఆర్ ను ప్రశ్నించారు. సీనియర్ అధికారి నేతృత్వంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు తేటతెల్లం చేస్తాం. అది కూడా పోలీసులే విచారణలో ఎవరు ఇందులో పాత్రదారులు, సూత్రధారులు, కుట్రదారులు అన్నది కూడా వాళ్ళే మీడియా ముందుకు వచ్చి సమాధానాలు చెప్తారని చెప్పారు. అయితే నగేష్, ఇటు చూస్తే డైరెక్ట్ రిమాండ్ రిపోర్ట్ లోనే కేటీఆర్ పేరు చాలా క్లియర్ గా కనిపించింది. అట్ ద సేమ్ టైం అరెస్ట్ ఎప్పుడు చేస్తారు అంటూ అడుగుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంగ్రెస్ డైరెక్ట్ గా చెప్పింది, మేము న్యాయంగానే వెళ్తాము, ప్రజాస్వామ్యంగానే అరెస్టులు అంటూ ఉంటాయి, కావాలని అరెస్ట్ ఎవరిని చెయ్యము అని. కానీ కేటీఆర్ బీఆర్ఎస్ వైఖరి మాత్రం కేటీఆర్ అరెస్ట్ చేస్తారని పదే పదే చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం దీంతో పాటు ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారాన్ని కూడా వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వ్యూహాన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే బీఆర్ఎస్ ఏంటంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్ కావడంతో డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని అటాక్ చేయాలనేది బీఆర్ఎస్ ప్లాన్ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఈ ఇష్యూని క్లియర్ చేయాలని ప్రయత్నం చేసి ఇందులో సురేష్ ని ప్రధాన కుట్రదారుగా ఎంచుకొని ఎవరైతే అధికారులు వస్తారో వాళ్ళను అటాక్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది అని చెప్పడంతో సురేష్ వెనుక ముందు చూసుకోకుండా డైరెక్ట్ గానే అధికారుల పైన రాళ్లు, కర్రలతో, కారొప్పడితో వాళ్ళపైన దాడులకు తెగబడ్డాడు. అవసరమైతే హత్యాయత్నం చేసే ప్రయత్నాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాడు. నిన్న కొంతమంది రైతులు మాజీ హోంమంత్రి సబితా ఇంద్రెడ్డి కలిసినప్పుడే ఈ సురేష్ అనే వ్యక్తి ఎవరు, ఈ సురేష్ వల్లే మాకు ఇబ్బందులు వస్తున్నాయి, మాకు సురేష్ వల్ల జరిగింది ఏం లేదు, మమ్మల్ని ఎందుకు ఇబ్బందుల పాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళ పార్టీ నేత, వాళ్ళ ఎమ్మెల్యేని సబితా ఇంద్రెడ్డిని డైరెక్ట్ గా అడిగిన పరిస్థితి. వాటికి వాళ్ళ పార్టీ నేతల నుంచి సరైన సమాధానాలు రావడం లేదు. మరి ఈ ఇష్యూ చూస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు స్థానిక యువకులను రెచ్చగొట్టి వాళ్లకు డబ్బులు ప్రలోభాలు చేసి వాళ్లకు రకరకాలుగా, అంటే మీ వెనుక మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్లు ఉన్నారని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టారు. వీడియోలో డైరెక్ట్ గానే పట్నం నరేందర్ రెడ్డి చెప్తున్నాడు, మిమ్మల్ని మేము చూసుకుంటాం, మీరు ఏదైనా చేయండి, ఇక్కడ ఫార్మా కంపెనీ పెట్టించే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళపైన దాడులు చేయండి, ఈ ప్రాంతానికి ఎవరు రాకుండా మీరు కాపలా ఉండి అవసరమైతే వాళ్ళు వస్తే రాళ్ళదాడి చేయండి, మీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించండి అని చెప్పి వాళ్ళను రెచ్చగొట్టారు. అంటే వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే ఒక కంపెనీ ఒక వెనుకబడిన ప్రాంతానికి రాకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫార్మా కంపెనీ కోసం గతంలోనే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 1000 ఎకరాలు కూడబెట్టడానికి అబ్దుల్లాపూర్పేటలో ప్రయత్నించింది. మరి అప్పుడు ఫార్మా కంపెనీలో కూడా అప్పుడు చాలా మంది ప్రజలు అంటే పంట భూముల్లో ఎదుగు పెడుతున్నారన్నారు. ఇప్పుడు ఏదైతే లగచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అక్కడ ఏదైతే భూములకు మార్కెట్ రేటు ఉందో ఆ రేటు ప్రకారం వాళ్ళకు రేటు ఇవ్వడము, అలాగే వాళ్ళకు ఇంటికి ఎవరైతే భూమి పోతుందో వాళ్ళకు ఉద్యోగము, అలాగే వాళ్ళకి కావాల్సిన నివాసిత ప్రాంతం అన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. స్థానిక ప్రజల నుంచి కూడా పాజిటివ్ మూవ్మెంట్ ఉంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రం రాజకీయ ఉద్దేశంతోనే
ఇలా రివర్స్ అటాక్ లో వస్తుంది. ఖచ్చితంగా విచారణలో ఎవరు ఇందులో కుట్రదారులని కూడా ఖచ్చితంగా బయటపడుతుందని చెప్పి శ్రీధర్ బాబు ఇలా మీడియా ముందు కేటీఆర్ ని అటాకింగ్ మోడ్ లోనే క్వశ్చన్ చేశారు. రైట్, థ్యాంక్ యూ నగేష్.